నెల్లూరులో వైసీపీ నేతలు నిరసనకు దిగారు. టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడిని తొలగించాలని డిమాండ్ చేస్తారు. నగరంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్సీలు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, వరద కళ్యాణి కార్యకర్తలు ప్రత్యేక పూజలు చేశారు. బీఆర్ నాయుడిని తొలగించేలా సీఎంకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకున్నారు. తిరుమలలో పవిత్రత కాపాడాలంటే బీఆర్ నాయుడిని తొలగించాలంటున్న వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. నెల్లూరులో వైసీపీ నేతల నిరసనపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నాయుడిని తొలగించాలంటూ కూడా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నియోజకవర్గ స్థాయి నుంచి కూడా ధర్నాలు చేస్తున్నారు. ఈరోజు నెల్లూరు సంబంధించి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీఆర్ నాయుడిని కూడా వెంటనే తొలగించాలంటూ కూడా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి పూజిత గారు, అదేవిధంగా మహిళలందరూ కూడా ఈరోజు ఇక్కడ భారీ ఎత్తున చేరుకున్నారు. ప్రధానంగా మనతో పాటు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ ఉన్నారు. చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పండి, ఈరోజు ప్రధానంగా బీఆర్ నాయుడిని తొలగించాలంటున్నారు. ఏంది ఆరోపణలు ఏంటంటే? బీఆర్ నాయుడు గారు చైర్మన్ అయిన మొదటి రోజు నుంచి కూడా, అంటే టీటీడీ చైర్మన్ అయిన మొదటి రోజు నుంచి కూడా ఆయన అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలు కానీ, అలానే ఆయన అనేకమైనటువంటి అపచారాలు కూడా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా ఏ చైర్మన్ ఉన్నప్పుడు కూడా కంటిన్యూస్గా ఇన్ని అపచారాలు జరిగినటువంటి సందర్భం ఎప్పుడు కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆయన మీద స్వయంగా కూడా కొన్ని వీడియోలు కూడా మనం చూసినాం. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ నాయుడు గారిని మీరు రాజకీయంగా ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ని చేసుకోవచ్చు, రాజ్యసభకు పంపించి ఎవరికి అభ్యంతరం లే. కానీ పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి చైర్మన్గా ఉండడం మాత్రం హిందూ మనోభావాలకు దెబ్బతినే పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా హిందూ మనోభావాలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా ఈరోజు ఆందోళన చెందే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆయన తొలగించాలన్నది వైఎస్ఆర్సీపీ డిమాండ్. అయితే గడిచిన కొంతకాలంగా ఆయన సైలెంట్గా ఉన్నా మళ్ళీ ఈ మధ్య అన్ని కార్యక్రమాలలో కూడా, దేవునికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా మరింత ఆయన చొరవ తీసుకొని ముందుకెళ్లడం కానీ, ఇవన్నిటి కూడా భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. కాబట్టి తప్పకుండా ఆయన తొలగించాలన్నది వైఎస్ఆర్సీపీ డిమాండ్. మనతో పాటు ఎమ్మెల్సీ వరద కళ్యాణ్ గారు ఉన్నారు. మీరు చెప్పండి, ప్రధానంగా టీటీడీకి సంబంధించి గత కొంతకాలంగా వైఎస్ఆర్సీపీ ఒక ఎజెండా తీసుకున్నారు బీఆర్ నాయుడుకి సంబంధించి. ఏమంటారు, అసలు ఏం జరగబోతుంది? అంటే బీఆర్ నాయుడు అనే వ్యక్తి అత్యంత కలంకితుడైన వ్యక్తి, అలాగే నైతిక విలువలు లేని వ్యక్తి. అతను ఎలాంటి వాడో ఇందులేఖ అనే మహిళ లేఖ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి రాసినా కూడా దాన్ని పరిగణలోకి తీసుకోకుండా అతనికేమో టీటీడీ చైర్మన్ ఇవ్వడమే కాకుండా ఇప్పుడు అతని తాలూకా వీడియోస్ బయటకు వచ్చినా కూడా ఇంకా కొనసాగిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇంత కలంకితుడైన వ్యక్తిని అంత గొప్ప పదవి అది టీటీడీ చైర్మన్ అనేది. లేదా ఇప్పుడే చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పినట్టుగా అతను ఒక టీడీపీ కార్యకర్త లేదా టీవీ5 చైర్మన్ అయితే ఎవరు పట్టించుకోరు. కానీ ఎంతో పవిత్రమైన టీటీడీ చైర్మన్ పదవికి అతను అనర్హుడు కాబట్టి అతన్ని ఆ పదవి నుంచి తొలగించాలి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అది ఇన్ని రోజులుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నా చేయట్లేదు. ఎందుకంటే అక్కడ హెరిటేజ్కి ఇందాపూర్కి ఉన్న సంబంధాల ద్వారా భక్తుల సొమ్ముని ఇందాపూర్ ద్వారా దోచుకుంటూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. అందువలన ఈ విధంగా కంటిన్యూ చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అతన్ని చూసి అతన్ని తొలగించలేదు, తప్పు చేసిన అని చెప్పి చిన్న చిన్న దేవాలయాలు ఇంకా బోల్డ్ ఉన్నాయి, అన్నింట్లో ఉన్న చైర్మన్లు కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు ఇలాంటి తప్పుడు పనులు చేస్తూ అశ్లీల నృత్యాలు చేస్తూ మనకి వీడియోల్లో టీవీల్లో చూసాం మనము. వాళ్ళను కూడా తొలగించలేదు. అంటే ఒక పెద్ద పదవిలో ఉన్న వ్యక్తినే తొలగించలేదు, మేమెందుకు ఎంత తప్పు చేసినా ఎందుకు వీళ్ళు పట్టించుకోరు అన్న ధైర్యంతో ఈరోజు రోజు రోజుకి తప్పుడు పనులు చేస్తుండే వాళ్ళు ఎక్కువైపోయారు. కాబట్టి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది బీఆర్ నాయుడు అనే వ్యక్తిని టీటీడీ చైర్మన్గా తొలగించాలి అనేసి. సో మొత్తానికైతే బీఆర్ నాయుడిని వెంటనే తొలగించాలంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఒక్కసారిగా కూడా ఇక్కడ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ముందు కూడా ఇటు నినాదాలు చేస్తూ అదేవిధంగా లోపల ప్రత్యేక పూజలు కూడా నిర్వహించడం జరిగింది. ఏదైతే బీఆర్ నాయుడికి ఇటు తెలుగుదేశం పార్టీ మద్దతు పలుకుతూ ఉంది. ఆయన అశ్లీలాలు అయినచ్చు, ఇటు మహిళలపై చేస్తున్నటువంటి అనేక లైంగిక దాడుల గురించి వీడియోస్ వచ్చినప్పటికి కూడా ఇంతవరకు కూడా ఆయన మీద చర్యలు చేపట్టలేదు. వైపు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్తో పాటు అదేవిధంగా ఎమ్మెల్సీ కళ్యాణ్తో పాటు ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి పూజిత, వీళ్ళందరూ ఆధ్వర్యంలో దాదాపు వందల సంఖ్యలో కార్యకర్తలు, మహిళలు ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి బీఆర్ నాయుడిని వెంటనే తొలగించాలంటూ డిమాండ్ చేసినటువంటి తాజా అప్డేట్ పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, నెల్లూరు వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి.